అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సౌమ్య. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్లో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు నేషనల్ ఫార్మకో విజిలెన్స్ వీక్ని జరుపుకుంటాము. ఫార్మకో విజిలెన్స్ అనేది ఔషధాల భద్రతకు సంబంధించిన విభాగం. ఈరోజు మనము ఫార్మకో విజిలెన్స్ గురించి తెలుసుకుంటాము. మనకేదైనా వ్యాధి వచ్చినప్పుడు మొదటగా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ సూచించిన మందుల్ని తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఈ మందులు ఊహించని దుష్ప్రభావాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ని కలుగచేస్తాయి. ఉదాహరణకి చర్మంపై దద్దులు రావడం, జుట్టు ఊడిపోవడం, కడుపులో మంట, వాంతులు వంటివి. సాధారణంగా ఒక మందు మార్కెట్లోకి రిలీజ్ అయ్యే ముందు చాలా రీసెర్చ్ జరుగుతుంది. మొదటగా ఆ మందును జంతువులపై ప్రయోగిస్తారు, తరువాత మనుషుల పైన అంటే హెల్దీ వాలంటీర్స్ పైన ప్రయోగిస్తారు. కానీ ఈ మందులు రోగి వాడిన తరువాతే దుష్ప్రభావాలను చూపిస్తాయి. ఎందుకంటే రీసెర్చ్ అనేది కొంతమంది మనుషులకే మరియు కొంత సమయం వరకే పరిమితం అవుతుంది. కాబట్టి ఈ మందులు మార్కెట్లోకి రిలీజ్ అయిన తరువాత కూడా వాటి భద్రత పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. దీనిని ఫార్మకో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్వహిస్తారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి సాధారణమైనవైనా కావచ్చు లేదా ప్రాణాంతకమైనవి కూడా అయి ఉండవచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని 2 రకాలుగా రిపోర్ట్ చేయవచ్చు. మొదటగా మీకు ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మీ డాక్టర్కి కానీ నర్సుకి కానీ ఎనీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి కానీ రిపోర్ట్ చేయండి. వాళ్ళు ఆ మందుకు సంబంధించిన విషయాలన్నీ ఏడిఆర్ ఫామ్లో నింపి దగ్గరలోని ఏడిఆర్ మానిటరింగ్ సెంటర్కి చేరవేస్తారు. మన విశ్వభారతి జనరల్ హాస్పిటల్లో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో ఏఎంసీ సెంటర్ ఉంది. లేదా మీరు కూడా స్వయంగా ఈ సైడ్ ఎఫెక్ట్స్ని రిపోర్ట్ చేయొచ్చు. ఎలా అంటే పీవీపీఐ వెబ్సైట్లో ఈ కన్జ్యూమర్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మందులకు సంబంధించిన విషయాలన్నీ నింపి రిపోర్ట్ చేయొచ్చు. లేదా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కానీ మొబైల్లో పీవీపీఐ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కానీ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ని రిపోర్ట్ చేయవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ మందులపై వచ్చిన ఫిర్యాదులన్నిటినీ సేకరించి డేటాను విశ్లేషించి ఫార్మకో విజిలెన్స్ డిపార్ట్మెంట్ తగిన చర్యలను తీసుకుంటుంది. ఒకవేళ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మైల్డ్గా ఉన్నట్లయితే హెచ్చరికలతో మళ్ళీ రిలీజ్ చేస్తారు. లేదా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రాణాంతకంగా ఉంటే వీటిని పూర్తిగా మార్కెట్లో నుంచి తొలగించడం కూడా జరుగుతుంది. దీనివల్ల మనము పేషెంట్స్ యొక్క భద్రతను పెంచవచ్చు. వేరొక పేషెంట్కి అదే రకమైన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం నివారించవచ్చు. ప్రభుత్వ విధానాలు కూడా బలోపేతం అవుతాయి. కాబట్టి ప్రజలందరూ తమ బాధ్యతగా మందులకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ను రిపోర్ట్ చేయవలసిందిగా విశ్వభారతి జనరల్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.